మిత్రుడు గౌరవ మాజీ శాసనసభ్యులు ధర్మవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు సమరశంకారావం సభకు విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా జిల్లా ప్రెసిడెంట్ ఏమో మమ్మల్ని 1 గంటకు రమ్మన్నాడు. వస్తే అందరినీ ధర్మవరం వాళ్ళందరినీ బయట కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రోగ్రాం సమయం కంటే ఎప్పుడెప్పుడు ఆ జగనన్న గారు మాట్లాడేది విందాము, కలుద్దాము, మన యొక్క ఈ 4.5 సంవత్సరాల్లో జరిగిన అన్యాయాలను ఆయన దృష్టికి తీసుకొని వద్దాము అనే ఒక ఆలోచనతో ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ సిపి బూత్ కన్వీనర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఒక గుంటనక్క ప్రభుత్వాన్ని ఒక 4.5 సంవత్సరాలు దగా మోసం ఎక్కడ చూసినా కానీ అన్యాయాలతో ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ఒక ప్రభుత్వాన్ని మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ నేరుగా యుద్ధం చేయరు. ఏదో విధంగా మన బలహీన క్షణాలను, బలహీన సందర్భాలని ఆయన వాడుకుంటూ మనకు ఏదో విధంగా మోసం చేయాలనే ఆలోచన తప్ప ఏ రోజు కూడా మంచి చేద్దామనే ఒక ఉద్దేశం లేనటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడు. ప్రత్యేక హోదా కోసమట, కేంద్రం అన్యాయం చేసిందని ధర్నా చేస్తున్నారంట. నేను ఒక్కటే అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరాలుగా మీరు ఆయన కలిసి సంసారం చేశారు. మీ మనవడు దివాన్షు టీవీలో చూసినప్పుడల్లా మోడీ తాత మోడీ తాత అంటున్నాడు. ఈరోజు ఆ మోడీ తాత ఏమైనాడో తెలియదు కానీ సోనియా అమ్మమ్మ అమ్మమ్మ అంటున్నాడు. అదేవిధంగా రాహుల్ గాంధీ బాబాయ్ అయిపోయి కూర్చున్నాడు. అంటే గడికో కూత కూస్తా, రోజుకో మాట చెప్తూ ఒక ముఖ్యమంత్రిగా ప్రత్యేక హోదాతో ఉపయోగం లేదు అని చెప్పేసి మనందరినీ కూడా కేసులలో పెట్టించిన వాడు చంద్రబాబు నాయుడు. మనందరినీ కూడా జైళ్ళకు పంపించాలనే ఆలోచన కలిగిన వాడు చంద్రబాబు నాయుడు. మన పిల్లలు ఉద్యమాలు చేస్తుంటే పీడీ యాక్ట్ పెడతానన్నటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అదే చంద్రబాబు నాయుడు, అదే తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో ధర్నా చేస్తుందట, నల్ల చొక్కా వేసుకొని నిరసన తెలుపుతుందట. నేను ఒక్కటే అడుగుతున్నాను, ఈ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని మీరు ఏ విధంగా ఎత్తుకుంటున్నారు? ఈరోజు దేశంలో ఉన్న ప్రతి ప్రాంతీయ పార్టీని కలుపుకొని మీరందరూ కూడా కాంగ్రెస్ కింద కాళ్ళ దగ్గర పోయడానికి తిరుగుతున్నారే తప్ప మీ కాళ్ళ మీద నిలబడడానికి, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం నిలబడడానికి మీరేం చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను. ప్రతిదీ కూడా ఏదో విధంగా మభ్య పెట్టడం. ఈరోజు మీరు చేసే దానిలకు ప్రజల యొక్క డబ్బులు ఖర్చు పెడతారా? 2 కోట్ల రూపాయల ఈరోజు ట్రైన్ల కోసం పెట్టారు. అక్కడ ఉన్న ప్రతిదీ కూడా, ఆడ వాడుతున్న ప్రతి నిధులు కూడా, ఇంక్లూడింగ్ హోటల్ ఖర్చులు కూడా ఈరోజు ప్రజాధనంతోనే చేస్తున్న సందర్భాన్ని మీరు చూడండి అని చెప్పేసి కోరుతున్నాను. ప్రతి సందర్భంలోనూ కూడా మనల్ని మోసం చేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా, ఈ బూత్ లెవెల్ కమిటీ కన్వీనర్ల ద్వారా మీ అందరికీ చెప్తున్నాను, ఓటర్ లిస్టును జాగ్రత్తగా పరిశీలించండి. ఓటర్ లిస్టు అనేది మనకు ఒక హిందువుకి భగవద్గీత, ముస్లింకి ఖురాను, అదేవిధంగా క్రిస్టియన్స్కి బైబిల్ ఏ విధంగానో ఆ విధంగా దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మన ఓటర్లను దొంగలిస్తున్నారు, మన ఓటర్లను తొలగిస్తున్నారు, దొంగ ఓట్లను చేరుస్తున్నారు. 1కి 2 ఓట్లను దొంగ ఓట్లను చేర్చే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే పోయినసారి వాళ్ళ గెలుపు ఏ విధంగా వచ్చిందంటే కేవలం దొంగ ఓట్ల వల్లనే వాళ్ళు గెలవడం జరిగింది. మన ఓట్లను తీసివేయడం జరిగింది. సర్వే టీములు వస్తున్నాయి ట్యాబ్లలోకి, మీ గ్రామాలలోకి వచ్చి ఎవరు మనకు ఏ కులం వాళ్ళు ఏ విధంగా ఉంటారు కనుక్కుంటున్నారు. మళ్ళీ అదే అమరావతికి పోయి ఆ ఓట్లన్నీ తీసే కార్యక్రమం చేస్తున్నారు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఈ 4.5 సంవత్సరాలు మనం బాగా కష్టపడ్డాం, ప్రతి సమస్య కోసం ఇబ్బంది పడ్డాం. అది ఖచ్చితంగా మలుచుకొని ఓటర్గా చేసుకోవాలంటే ఆ ఓటర్ని తీసే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు కుతంత్రాలు మనం ఎదిరించాలి. ఈ 4.5 సంవత్సరాల్లో ఏ విధంగా దగా పడ్డామో మనం ఆలోచించాలి. ఈరోజు రైతాంగులు ఉన్నారు, దగ్గర 4 లక్షల కుటుంబాలు ఈరోజు వలసలు పోవడం జరిగింది. జిల్లాను దాటి ఎక్కడ ఊరు కానీ ఊర్లలో వాళ్ళు గడపడం పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడో బెంగళూరు పోయి ఎలా బతుకుతున్నాడో కూడా తెలియని పరిస్థితిలో చూస్తున్నాం. మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదు. రైతు కూలీకి అన్యాయం జరగని పరిస్థితి రావాలి.
ఆ అన్యాయం జరగకూడదంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే రావాలని చెప్పేసి కోరుకుంటున్నా. తొక్కిసలాట్నా అందరు కూర్చోండి మా దయచేసి ఇటువైపు. కాబట్టి మీ అందరికీ ఒక్కటే, మనం దేవుడు ఉన్నాడని ఎంతగా నమ్ముతామో, అందరు నమ్ముతాం కదా దేవుడు ఉన్నాడని, మనం దేవుడు నమ్ముతాము, దేవుడు ఉన్నాడని ఎంతగా నమ్ముతామో చంద్రబాబు ఉంటే వర్షాలు పడవు అనేది కూడా అంతే నమ్మకం. చంద్రబాబు ఉంటే కరువు ఉంటుంది, చంద్రబాబు ఉంటే రైతుల ఆత్మహత్యలు ఉంటాయి, చంద్రబాబు ఉంటే వలసలు ఉంటాయి, చంద్రబాబు ఉంటే చేనేత ఆత్మహత్యలు ఉంటాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఆ దేవుడు ఉన్నమాట ఎంత నిజమో చంద్రబాబు పరిపాలిస్తే ఖచ్చితంగా కరువు ఉన్నమాట కూడా అంతే నిజమని చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరంన్నర కిందట చెప్పారు పథకాలు, ఈరోజు కాపీ కొడుతున్నారు. అవన్నీ 3 నెలలు ముచ్చట చేస్తున్నారు. పెన్షన్ 2000 చేస్తారట, దానికి పాలాభిషేకాలు చేయాలట, మహిళలకు 10,000 ఇస్తారట, పాలాభిషేకం చేస్తారంట. మీ నాయన గంట ఏమన్నా అమ్మి ఇస్తున్నావా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. ఎవరి డబ్బులు? పేద ప్రజల యొక్క ట్యాక్స్ కట్టాం మేమంతా. మనం అనుకుంటా అంటాం ట్యాక్స్ కడితే సీఎం రమేష్ సుజనా చౌదరి కదా వాళ్ళు ఎగరగొడుతున్నారు, మనమేం ట్యాక్స్ కట్టామని. 1 లీటర్ పెట్రోల్ కడితే 32 రూపాయలు ట్యాక్స్ కడతాం మనము. కాబట్టి 2 ఇడ్లీలు తింటే 6 రూపాయలు ట్యాక్స్ కడుతున్నాం. ఇదంతా కూడా మన డబ్బే. ఈరోజు పేదవాడు కడుపు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు వాళ్ళ నాయన గంట ఇచ్చినట్టు పాలాభిషేకాలు చేయాలంట ఆయనకి. మీరందరూ చెప్పండి, ఏం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా బంగారం ఇప్పిస్తానన్న మీరేమైపోయినారు? మా రైతుల రుణమాఫీ ఏం చేశారు? అదేవిధంగా ఈరోజు మహిళా సంఘాలకు వడ్డీ అయింటే అది 70,000 80,000 కట్టింటారు. ఆ డబ్బులు ఎవరిస్తారు చంద్రబాబు అని అడగండి. ఏది కాదు. ఒక అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ప్రజల దగ్గర నుంచి వచ్చిన ట్యాక్స్ని వారికి నేరుగా అందించే క్రమం చేయాలి. కానీ ఇది ఈరోజు మన రాష్ట్రంలో ఆ ప్రక్రియ జరగటం లేదు. అది ఏదో వాళ్ళ సొబ్బైనట్టు కండువా వేసుకుంటే ఇస్తాం, కండువా వేసుకుంటే పెన్షన్ ఇస్తాం, కండువా వేసుకుంటే మామిడి చెట్ల బిల్లు ఇస్తాం, కండువా వేసుకుంటే రుణాలు ఇస్తాం, మా పార్టీలోకి వస్తే మేము చేస్తాం. ఎవడి సొమ్ము అని చెప్పేసి అడుగుతున్నాను. ఒక అందరికీ బాధ్యతగా ఉండాల్సిన ముఖ్యమంత్రి ఆ పని చేయకపోవడం నిజంగా దురదృష్టకరం, బాధాకరమైన విషయం. ఇప్పటికైనా మనం అందరము మేల్కొనాలని చెప్పేసి మీ అందరికీ కోరుతున్నాను. అదేవిధంగా పచ్చ మీడియా పదే పదే చూపించినదే చూపించుకుంటూ కల్లిబుల్లి మాటలు చెప్పుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ మన ముందుకు వస్తుంది. మీరు బాగా చూస్తుంటారు, ఈయన కొద్దిగా చేసిన అబో 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 నబని అవన్నీ కూడా నేను వాస్తవాలు గ్రహించండి. ఈరోజు సోషల్ మీడియా ద్వారానే మనము జరుగుతున్నది నిజము అబద్ధం అనేది ఒక వ్యత్యాసం చూపించగలిగే పరిస్థితికి ఈరోజు రావడం జరుగుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అంతా అయిపోయిందని ఏమరపాటుతో ఉండొద్దండి. ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి నవరత్నాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఒక్కొక్క కుటుంబానికి లబ్ధి చేకూరుస్తున్నారో వివరించండి. ఆ విధంగా వివరించకపోతే చంద్రబాబు నాయుడు ఫోన్లు వస్తూ ఉంటాయి 1100 అని. అన్నం తిన్నారా, తృప్తిగా ఉన్నారా, ఆ సినిమాలు వస్తున్నాయా, సీరియల్ వస్తున్నాయా అని చెప్పేసి. నాయన నీ తృప్తి చెందేది ఉంటే నువ్వు చేసిన పథకాలు సరిగ్గా ఉంటే నువ్వు ఫోన్లు చేసి అడగక్కర్లే మాకు తృప్తిగా ఉన్నావా లేదా అని చెప్పేసి. ఈరోజు ఎన్నో మంది కుటుంబాలు వలసలు పోయినాయి. ఏమని చెప్తాడు? డబ్బు సంపాదించుకోవడానికి వలసలు పోయినావంటావా? డబ్బులు సంపాదించుకోవాలంటే ఎక్కడో పోయి బతకాల్సిన అవసరం లే. ఈడ నువ్వు ఉపాధి కరువు పని కల్పిస్తే ఇక్కడే పని చేసుకొని బతుకుతారు. కానీ ఆ క్రమం చేయకుండా ఈరోజు మోసం చేస్తున్న ఈ చంద్రబాబు నాయుడు గారిని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఏ పచ్చ పురుగు వస్తే మనం పురుగుల మందేసి సత్యంత వరకు కొడతామో అదేవిధంగా ఈ పచ్చ పార్టీని కూడా సత్యంత వరకు కూడా ఓటుతోనే ఆయుధం ద్వారా తరిమి కొట్టాలని చెప్పేసి ఈరోజు కోరుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా 2 నెలలు ఉన్నాయి. మీకున్న పనులన్నీ పక్కన పెట్టండి. మీ బంధువులు శ్రేయోల్లాసులు సన్నిహితులు స్నేహితులు ఎక్కడున్నా కానీ వారికి వివరించండి. ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి చూద్దాం. చంద్రబాబు నాయుడు దుష్ప్రచారాలన్నీ తరిమి కొడతాం. ఆయన చెప్తుంటాడు మనం వస్తే అరాచకాలని. ఏం అరాచకాలు చేశామయ్యా? ఈరోజు ఆయన ద్వారా ఎన్నో తప్పుడు కేసులు పెట్టారు. మా పోలీసు అధికారులు అడిగితే చెప్తారు, అంటే కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళే పనులు చేసింటారా, తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ చేయటం లేదా? ఒకటి చేస్తే చాలు మొత్తం మన మీద ఆపోజిట్ కౌంటర్ కేసులు కడుతున్నారు. కాబట్టి 2 నెలలు ఆగండి. ప్రతి ఒక్కరు కూడా మీ బంధువులు ఎక్కడున్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్న ద్రోహం,
ఈరోజు 3 నెలల కోసం ఆలోచించితే మళ్ళీ దశాబ్దాలు వెనకబడిపోతాం. ఈరోజు చంద్రబాబు చేస్తున్న మోసాలు ఎవరు చెప్పడం లేదు. వాళ్ళ దగ్గర చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఉన్నతాధికారులే చెప్తున్నారు ఈడు ఇట్లాంటి పనికి మాటలు చేశాడని. కులం మధ్య చిచ్చు పెట్టాడు, మతం మధ్య చిచ్చు పెట్టాడు. ప్రతిసారి కూడా మొన్న కాపులకు ఒకసారి 9F కిందకి అందరికీ చేసి స్వీట్లు తినిపించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ దాని కింద మళ్ళీ స్వీట్లు తినిపించుకుంటున్నారు. వాళ్ళకు స్వీట్లు తినిపిస్తా అంటారు, మన కళ్ళల్లో కారం కొడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తించండి, ఈ 2-3 నెలలు ప్రతి ఒక్కరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేద్దాం. ఎందుకంటే రాజకీయాలంతా ఆషామాషి కాదు. ధన బలంతో వస్తాడు, అధికార యంత్రాంగంతో తొక్కాలని చూస్తాడు, ఏదో విధంగా మభ్య పెడతాడు, మన మారడి చేస్తాడు. కాబట్టి ఆయన చేస్తున్న ప్రతి కుతంత్రాన్ని ఎదుర్కోవాల్సిన అవసరము ఆవశ్యకత మనందరికీ ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విశేషంగా హాజరైనటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాబోయేది జగనన్న ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో మనం అందరి జీవితాలు కూడా ఆనందమయంగా ఉంటాయని ఆశిద్దాము. ఇది మన పార్టీ, నీ పార్టీ, నా పార్టీ, మనందరి పార్టీ, ఏదో ఒకరికి చెందిన పార్టీ కాదు ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పార్టీని మన భుజస్తంభాల మీద తీసుకొని పోయి నడిపించి గెలిపించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.